నందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. ప్రియులారా, సంఖ్యాకాండం 18వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుందాం. యాజకుల ఉత్తరవాదత్వము లేదా వారి యొక్క బాధ్యతలు. సో యాజకులు మరియు లేవీయులకు సంబంధించినటువంటి నియమములు అని మనం చెప్పుకోవచ్చు. సో 32 వచనాలు ఉన్న ఈ అధ్యాయాన్ని 3 భాగములుగా విభజన చేద్దాం. 1 నుండి 7 వచనాలు యాజకులు మరియు లేవీయుల బాధ్యతలు, వారి యొక్క పని బాధ్యతలు. 8 నుండి 24వ వచనం వరకు లేవీయులు యాజకుల యొక్క భాగ్యములు, అంటే వారి పనికి జీతమును గూర్చి వ్రాయబడి ఉన్నది. 25 నుండి 32వ వచనం వరకు లేవీయుల నిర్వహణ కొరకు యాజకులకు చెల్లించవలసిన భాగం, దాన్ని యెహోవా భాగము అని కూడా అన్నారు. యెహోవా భాగము. ప్రియులారా, మనము ఈ 18వ అధ్యాయాన్ని చదువుతూ ఉండగా దాని యొక్క పూర్వ చరిత్ర, 16వ అధ్యాయములో కోరహు తిరుగుబాటును చూడగలం. 17వ అధ్యాయములో దేవుడు అహరోనును నేను ఎన్నుకొన్నాను అనడానికి ఒక రుజువు. ఆయన అహరోను యొక్క కర్ర, లేవి గోత్రమునకు చెందిన అహరోను యొక్క కర్ర, అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదిగా అయి దేవుడు నేను అహరోనును ఆయన కుటుంబాన్ని యాజకత్వము కొరకు ఏర్పరుచుకున్నాను అని వివరించాడు. సో ఈ గోత్రముల మధ్య ఒక అంతర్యుద్ధం, దేవుడు దాన్ని నివారించాడు. ఇప్పుడు ఈ యాజకులకు బాధ్యతలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా. యాజకుల పని ఎలా ఉండాలి, వారు ఎలాంటి శ్రద్ధతో ఎలాంటి బాధ్యతతో ఈ కార్యములను వారు జరిగించాలి. మాత్రమే కాదు, ఈ యాజకులకు లేవీయులు ఎలా సహాయము చేయాలి, వారి పనిని బట్టి వారికి అనుగ్రహించబడేటువంటి జీతభత్యములు ఏమిటి. మాత్రమే కాదు, ఆఖరికి దేవునికి చెందవలసిన దేవుని భాగమును దేవునికి మీరు ఇవ్వాలి అని ఈ లేవీయులకు దేవుడు వివరిస్తూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, పాత నిబంధనలో అహరోను కుటుంబమునకు చెందినవారు యాజకులు, లేవి గోత్రమునకు చెందినవారు వారు యాజకులు. మరి నాడు కృత నిబంధనలో ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం పరిశుద్ధ యాజకులుగా ఆయన చేశాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం రాజులైన యాజక సమూహముగా ఆయన చేశాడు. మంచిది. మొదటి 7 వచనాలు యాజకులు లేవీయుల బాధ్యతలు. మొదటి వచనం చూడండి. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు అన్నాడు. దోషములకు ఉత్తరవాదులు లేవీయులు, ఈ అహరోను కుటుంబం కదా. వారు దేవుని పరిచర్య జరిగిస్తున్నప్పుడు పరిశుద్ధ స్థలం, అదే ప్రత్యక్షపు గుడారం, ఆ గుడారములో వారు ఏదైనా దోషము చేసినట్లయితే దానికి వారే బాధ్యులు అన్నాడు. లేవియాకాండం 10వ అధ్యాయములో ఏమైందండి? అహరోను కుమారులు నాదాబు అబీహులు వారు అన్యాజ్ఞని తీసుకుని రాగా దేవుడు వారిని శిక్షించినట్లుగా చూడగలం కదా. మీ దోషములకు మీరే ఉత్తరవాదులు అన్నాడు. ఈనాడు కృత నిబంధనలో పాత నిబంధన లేవీయుల వలె ఈ విశ్వాసులు
వారు ఈ శరీరములో ఉన్నంత వరకు దోషమున్నది, దోషములకు గురి అయ్యే అవకాశం ఉన్నది. దానికి వారే ఉత్తరవాదులు అన్నాడు. వారే దాన్ని భరించాలి, వారే దాన్ని భరించాలి కదా. వారు దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా వారున్నారు. దేవుడు వారికి అప్పగించినటువంటి ఈ భాగ్యమును బట్టి వారు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనములో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. సంఘములో బాధ్యత గలవారు. దేవుడు ఎవరికైతే అభిషేకాన్ని ఇచ్చాడో, ఎవరినైతే తన పని కొరకై, ప్రత్యేకమైన పని కొరకై, స్వార్థ పని కొరకై, సంఘ నిర్వహణ పని కొరకై, సంఘ పరిచర్య పని కొరకై నియమించాడో, వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారుగా వారున్నారు. అంటే వారు ఉత్తరవాదులు కదా. మొదటి వచనములోనే ఇంకేమన్నాడు? యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు అన్నాడు. పిల్లల మెట్టుకు మనము గమనిస్తుండగా, మనము దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆ దోషములకు నేను బాధ్యుణ్ణి అని చెప్పగలగాలి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 38వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది: తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను కదా. యెహోవా పరిశుద్ధుడు అనే ఆ యొక్క నిత్యము ఆయన సన్నిధిలో ఆ బంగారు రేకు తల మీద పాగా నేను దాన్ని భరిస్తాను. ప్రియులారా, వాస్తవానికి మనము భరించలేమని, మన పాపమును మనము భరించలేమని యేసు క్రీస్తు ప్రభువు మీద అవి మోపబడ్డాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనములో ఏముంది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు భరించెను, మన దోషములకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఏముందండి? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మురాను మీద మోసుకొనెను కదా. ఆయన ఉత్తరవాది. ఈనాడు కృత నిబంధనలో మనము పాపము చేయకుండుటకై దేవుడు అనేకమైన సదుపాయాలను అనుగ్రహించాడు. ఒకవేళ ఎవరైనా పాపము చేసిన ఎడల అని వ్రాయబడి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, అధ్యాయం 2 వచనం 1-2లో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. మీలో ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆదరణకర్త, మన దోషములను భరించువాడు తండ్రి యొద్ద మనకున్నాడు అని వ్రాయబడి ఉన్నది. సో మొదటి వచనంలో మన దోషములకు మనమే ఉత్తరవాదులం. తర్వాత చూడండి, 2-7 వచనాల్లో లేవీయులు బలిపీఠము గుడారము వద్ద వారి పరిచర్య, అంటే యాజకులు చేయవలసిన పని ఉన్నది. యాజకులతో పాటు యాజకులకు సహాయకరంగా లేవీయులు చేసేటువంటి పని కూడా ఉన్నది. ఆ విషయాలే 2వ వచనము నుండి వ్రాయబడి ఉన్నది. చూడండి 2వ వచనం, నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీ దగ్గరకు తీసుకొని రావలెను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. దేవుడు ప్రత్యేకంగా ఏమన్నాడు? అహరోను, ఈ లేవి గోత్రములో చెందిన నీ సహోదరులు ఉన్నారు కదా, కాతీయులు, మెరారీయులు, గెర్షోనీయులు, వీరందరూ ఉన్నారు కదా, వారిని నీవు దగ్గరకు తీసుకొని రావాలి, నువ్వు దగ్గరకు తీసుకోవాలి, వారిని నువ్వు చేర్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పాడు?
మనము విన్నాము కదా, 17వ అధ్యాయంలో కోరాహు కహాతుకు, ఆ కహాతు కుటుంబములో నుండి వచ్చినవాడు, లేవి గోత్రమునకు చెందినవాడే. అహరోను మీద తిరగబడ్డాడు, మోషే మీద తిరగబడ్డాడు. మీరేనా, మేము కూడా లేవి గోత్రికులమే అన్నట్లుగా వారి మీద మనసు కొంత కష్టంగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, ఇదిగో వారిని దగ్గరకు తీసుకో, చేర్చుకో, వారిని క్షమించు, వారిని క్షమించు. కదా, వారిని దగ్గరకు తీసుకోవడము అనేది చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి గొప్ప పరిచర్య ప్రియులారా. దైవ గ్రంథములో మనము గమనించినప్పుడు భక్తులు వారు చేసినటువంటి పని ఏమిటి? ఎవరైతే దేవుని పరిచర్యలో ఉన్నారో వారిని దగ్గరకు తీసుకున్నవారు, దేవుని పరిచర్యకు సహాయకరంగా ఉన్నారో వారిని దగ్గరకు తీసుకున్నవారు. దగ్గరకు తీసుకొని అంటే వారిని క్షమించు, ఒకటి. 2, వారిని నువ్వు చేర్చుకో. 3, ఇంకొక మాట ఉంది, వారితో కలిసి నీవు పని చేయవలెను. వారు నీతో కలిసి పని చేస్తారు, నీవు వారితో కలిసి పని చేయవలెను అని గంభీరమైనటువంటి మాట. కొత్త నిబంధనలో కూడా చాలా మంది ఏమంటున్నారు, వారితో మేము కలిసి పని చేయలేము, వీరితో మేము కలిసి పని చేయలేము. కారణమేమి? కులభేదమా, మతభేదమా, జాతి భేదమా, వారు దోషులుగా ఉన్నారా? అయితే దేవుడు అన్నాడు, వారిని క్షమించండి, వారిని చేర్చుకోండి, వారితో కలిసి మీరు పని చేయండి, వారితో కలిసి పని చేయండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఏమన్నాడు? పౌలు, అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఈనాడు చాలా మంది ఏమంటున్నారు, మేము వచ్చాము, మీ సంఘములో వాక్యం చెప్పాము కనుక మీ సంఘములో మేమే అధికారులము. నిజమా? దేవుడు కాదా? సంఘాలకు బిషప్పులు లేరు గాని అనేక మంది బిషప్పులుగా కనబడుతున్నారు. చేర్చుకోండి, కలిసి పని చేయండి. ఇంకొక గంభీరమైన మాట సంఖ్యాకాండం 18వ అధ్యాయం 2వ వచనములో చూడగలం. ఏమిటా మాట చూడండి, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. ఈ మాట వింటున్నప్పుడు దైవ గ్రంథమైన బైబిల్లో ఏలియా ఉన్నాడు. ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు, ఏలియాకు పరిచర్య చేశాడు. పౌలు ఉన్నాడు. పౌలుకు తిమోతి ఒక తండ్రికి కుమారుడు పరిచర్య చేసినట్లుగా పరిచర్య చేసిన వాడు. సంఘాల్లో అపోస్తలులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. వారి వారికి అప్పగించబడినటువంటి పనిని వారు నెరవేర్చినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథములో 6వ అధ్యాయం 3, 4 వచనాలు మనం చూడగలం. ఏమన్నాడు అంటే 2వ వచనములో శిష్యుల సమూహమును పిలిచారు. అంటే శిష్యుల సంఖ్య పెరిగిపోయింది. యెరూషలేము సంఘములో సనుగులు ప్రారంభమయ్యాయి. ఈ 12 మంది అపోస్తలులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట లేదా బల్లల యుద్ధ పరిచర్య చేయుట యుక్తము కాదు. మరి ఈ పరిచర్యను సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారికి ఈ పని నియమింతుము, వారు ఈ పరిచర్య చేస్తారు. మేము ప్రార్థనల యందును వాక్య పరిచర్య యందును మేము ఎడతెగక ఉంటాము కదా. పని విభజన అన్నీ మనమే చేయాలి అని వాటి జోలికి మనం వెళ్ళకూడదు. పనిని విభజించి అప్పగించుట అనేది ఈ భాగములో మనము చూడగలం. మంచిది ప్రియులారా, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 3వ వచనము నుండి 5వ
వచనము వరకు మనం మరొక సంగతిని, అంటే ఈ లేవీయులు వారు చేయవలసినటువంటి పరిచర్య ఏమిటట? 3వ వచనం, వారు ఎవరు? ఈ లేవీయులు. వారు అనగా లేవీయులు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును సావకుండునట్లు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమును వద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములో సమస్త సేవ విషయములో దాన్ని కాపాడవలెను. వారు అన్యుడు సమీపించకూడదు. ప్రతి భాగంలో వారు చేయవలసిన పని, ఈ లేవీయులు చేయవలసిన పనిని గురించి దేవుడు అహరోనుతో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమిటి? వారు కాపాడేటువంటి పనిని నేను అప్పగించాను కదా. ఈ గుడారములో వస్తువులు ఉన్నాయి, వాటిని కాపాడాలి, తెరలు కాపాడాలి, స్తంభములను కాపాడాలి. అది వారికి అప్పగించబడినటువంటి బాధ్యత. కాపాడవలెను. సరే, దీన్ని మనము క్రొత్త నిబంధనలో మనం అన్వయించినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28, 29 వచనాలను మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉన్నది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు కదా కాపాడవలను. సంఘమును కాపాడాలి. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుడి కదా. సంఘమును కాపాడుట అనగా సంఘము మీద వారు ఏం చెయ్యాలి? జాగ్రత్తగా వారి విషయమై ఆలోచించాలి కదా. దారి తప్పే గొర్రెలున్నాయా? బలహీనమైన గొర్రెలున్నాయా? వాక్య అవసరత ఉన్నదా కదా. ఈ ఉపదేశము చేయుట, ప్రార్థనలో వారిని నడిపించుట కదా, అనేకమైనటువంటి కృపా వరములను దేవుడు అనుగ్రహించాడు. ఆ వరములను బట్టి వారు ఏం చేయాలి అంటే సంఘమును కాపాడవలెను. 3 నుండి 5 వచనాలు. 6వ వచనము నుండి 7వ వచనం వరకు వారి యొక్క సేవ చూడండి. 6వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన నీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు అని ఈ గంభీరమైన మాట మనం చూడగలం కదా. దేవుడు వీరిని ఏం చేశాడు? వారికి అప్పగించాడు. ఈ పరిచర్య చేయడానికి దేవుడు వారికి ఒక బహుమానముగా, ఈవులనుగా ఆయన ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలీయులలో నుండి 12 గోత్రములు ఉన్నాయి. 12 గోత్రములలో నుండి ఈ లేవి గోత్రమును దేవుడు ప్రత్యేకపరిచాడు కదా. ఆయన పని కొరకై ఆయన కొందరిని ప్రత్యేకపరచుట అనే అంశాన్ని చూడగలం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఆ సంఘములో బోధకులున్నారు, ఆ సంఘములో పెద్దలున్నారు, ఆ సంఘములో పరిశుద్ధులున్నారు. వారిలో నుండి దేవుడు బర్నబాను, పౌలును, సౌలును తాను ప్రత్యేకపరచుకున్నాడు, వేరు చేసుకున్నాడు. మాత్రమే కాదు, వారు ఏం చేయాలట? వారు యెహోవా వలన మీకు అప్పగించబడి ఉన్నారు అన్నాడు. దేవుడు వారిని అప్పగించాడు, పని కొరకై అప్పగించాడు. ఈనాడు కూడా సంఘ పరిచర్య కొరకై ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలను మనం చదివినప్పుడు ఏమన్నాడు అక్కడ? 13, 14 వచనాల్లో పరిశుద్ధులు సంపూర్ణగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను కదా. ఆయన ఆ పనికి వారిని నియమించుట అనేది చాలా గంభీరమైనటువంటి సంగతి. పనికి నియమించబడిన వారు 7వ వచనంలో వారు ఎలా పని చేయాలట? జాగ్రత్తగా వారు పని చేయాలి. పరిశుద్ధ స్థలములో ఆ బలిపీఠము దగ్గర వారు శ్రద్ధతో పని చేయాలి, జాగ్రత్తగా పని చేయాలి. 7వ వచనం, కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయములోను
అడ్డు తెర లోపల దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీకు యాజకత్వపు సేవను మీకు అప్పగించి ఉన్నాను. అన్యుడు సమీపించకూడదు. ఒకటి, దేవుడు ఈ పరిచర్యను ఎలా ఇచ్చాడు అంటే ఆయన దయచేత ఈ పరిచర్యను అప్పగించాడు. దయ, దేవుని దయ వలనే ఈనాడు దేవుడు నీకు నాకు ఆయన ఏవైనా వరములు ఇచ్చాడు అంటే అది కృపచేతనే అనుగ్రహించబడినటువంటి పరిచర్య, కృపచేతనే అనుగ్రహించబడినటువంటి వరములు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? కృపా వరములు అన్నాడు. ఇవి సామాన్యమైన తలాంతులు కాదు, కృపా వరములు. దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి వరములు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. కృప విషయమై, కృపా వరము కదా. అహరోను, నీకు అప్పగించబడిన ఈ పరిచర్య ఇది దయ ద్వారా, దేవుని కృప ద్వారా నేను మీకు అప్పగించాను అన్నాడు. కృప ద్వారా అని. అయితే ఎలా చేయాలి? జాగ్రత్తగా కదా. ఈ పరిశుద్ధ స్థలములోని వస్తువులను మీరు ముట్టకూడదు. దావీదు ఆయన వర్ణాను కళ్ళము దగ్గర లేదా నాకోను కళ్ళము దగ్గర ఎడ్లు కాలు జారినందున ఉజ్జ చెయ్యి చాచి పట్టుకోబోయాడు. ఏమైందండి? అక్కడే దేవుని కోపము రగులుకొని అక్కడే ఉజ్జా మరణించాడు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం కదా. ఇక్కడ అంటున్నాడు మీరు కూడా జాగ్రత్తగా ఈ పరిచర్యను జరిగించాలి. ఇది దేవుడు కృప ద్వారానే అనుగ్రహించిన పరిచర్య. పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడినది. కృప ద్వారా పిలువబడ్డాం, కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా పరిచర్య అప్పగించబడ్డాం, కృప ద్వారానే వరములను పొందాం. ఇది ఆయన కృపయే, మన కృషి ద్వారా మనం చేసినది కాదు. అయితే ఇంకొక మాట, అన్యుడు సమీపించకూడదు. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష. అంటే లోపల ఉన్నవారు వారు చేయవలసిన పని వారే చేయాలి, వెలుపల ఉన్నవారు ఈ పనిలో వారికి పాలు లేదు. ఈనాడు కూడా సంఘము అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి బాప్తిస్మమును పొంది సంఘములో చేర్చబడ్డారో వారి ద్వారా పరిచర్య జరగాలి. అన్యులు, ప్రభువును ఎరుగని వారు, నమ్మని వారు ఈ పరిచర్యలో పాలు పొందకూడదు అని దైవ గ్రంథములో తేటగా దేవుడు ఆయన వ్రాయించాడు. ఇంకేమన్నాడు? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలను మనం గమనించినప్పుడు కదా, విశ్వాసులకు అవిశ్వాసులకు జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం కదా. ఆనాడు కూడా నెహెమ్యా పని చేస్తూ ఉండగా సన్బలట్టు, టోబియా మేము కూడా చేస్తాము అంటే మీతో మాకిక పని లేదు. ఎందుకు? వీరు ప్రత్యేకించబడిన వారు, లోకముతో కలిసి దేవుని పరిచర్యను చేయకూడదు. మనం వేరైన వారం, ప్రత్యేకించబడిన వారం. మంచిది ప్రియులారా, మొదటి 7 వచనాల్లో యాజకుల యొక్క బాధ్యతలు గమనించాం. తర్వాత 8 నుండి 24వ వచనం వరకు యాజకుల యొక్క భాగ్యములు లేదా వారు చేయవలసినటువంటి పని వారు చేయగా వారు పొందవలసిన జీతమును వారు పొందేవారు. దేవుడు వారికి ఏ జీతాన్ని ఇచ్చాడు? ఈ 24 వచనాలను మనం ఆలోచన చేస్తే 9 నుండి 12 వచనాలు, 9 నుండి 12 వచనాల్లో అర్పణలు వారికి ఆహారముగా ఇచ్చాడు. 12 నుండి 13 వచనాలు ప్రథమ ఫలములను వారికి ఆహారముగా ఇచ్చాడు. ఈ లేవీయులకు ఆయన ఇచ్చినటువంటివి. 15 నుండి 16 విమోచన ధనము, వెండిని వారికి ధనముగా ఆయన ఇచ్చాడు.
18 నుండి 19 వరకు ప్రతిష్ఠితమైన మాంసమును వారికి ఆహారముగా ఇచ్చాడు. 20 నుండి 24 వరకు దశమ భాగములన్నీ వారికి దేవుడు వారి పరిచర్య కొరకై వారికి జీతముగా ఆయన ఇచ్చాడు. వారి పనికి జీతమున్నది. ప్రియులారా, మనము ఆలోచన చేస్తూ ఉండగా ఇది ఒక గంభీరమైనటువంటి పరిచర్య. చూడండి 9వ వచనాన్ని మనము గమనిద్దాం. ఏమన్నాడు? అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేమనగా, వారు నైవేద్యములన్నిటిలోను పాప పరిహారార్థ బలి అన్నిటిలోను వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణలన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును. దేవుడు అన్నాడు, ఈ ప్రజలు పాప పరిహార బలి తెచ్చారా, నైవేద్యమును తెచ్చారా, అలాగే అపరాధ పరిహారార్థ బలును తెచ్చారా? ఈ బలులన్నిటిలో నాకిచ్చేవి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ నేను మీకు ఆహారముగా ఇచ్చుచున్నాను, అవన్నీ మీకు భోజనముగా ఇచ్చుచున్నాను. అంటే వారు ఇలా మేము పరిచర్య చేస్తున్నాము, మాకు ఈ గోత్రాల మధ్య స్వాస్థ్యము లేదు, మాకు ఆహారం ఎలా అంటే దేవుడు అన్నాడు, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మిమ్ములను పోషించువాడను, నేను మిమ్మలను పోషించువాడను, మీ ఆహారము నేనే, మీ ఆహారము నేనే. దేవుడే వారికి ఆహారమునిచ్చువాడు. మంచిది ప్రియుల. తర్వాత 10వ వచనములో ప్రతి మగవాడును దాన్ని తినవలెను, అది నీకు అతి పరిశుద్ధం. 11వ వచనం, మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణలన్నీయు నీవగును, నీకును నీ కుమారులకును కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని నీకిచ్చి తిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇది వారికి ఆహారం. దేవుడు వారికి ఆహారమును ఆయన ఇచ్చాడు, పరిశుద్ధమైనటువంటిది కదా. వారి అవసరాలను దేవుడు తీర్చేవాడు. ఇప్పుడు వారు ప్రత్యక్షపు గుడారములో పరిచర్య జరిగిస్తూ ఉండగా వారి కోరికలన్నిటినీ దేవుడు తీర్చేవాడు కాదు. ఈనాడు కూడా మన అవసరాలను దేవుడు తీర్చేవాడు గాని మన కోరికలన్నిటినీ దేవుడు తీర్చేవాడు కాదు. విశ్వాసులకు ఏం కావాలి? ఆహారం కావాలి, వస్త్రము కావాలి, ఆవాసము కావాలి. వాటిని గూర్చి దేవుడు ఎరిగినవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాల్లో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని దేవుడు చాలా తేటగా ఆయన వివరించాడు. అది అతి పరిశుద్ధము అన్నాడు. అది అతి పరిశుద్ధము, అది పరిశుద్ధమైనదిగా ఉండవలెను. ఇంకొక మాట, నీవును నీ కుమారులను నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ, పవిత్రులందరూ వాటిని తినవచ్చును, నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. అంటే మీరు పవిత్రంగా దాన్ని ఆచరించండి. యాజకుడు ఈ సజీవమైన బలిలో కొంత తినగలడు, అది పవిత్రమైనది. యాజకుని కుటుంబములో ఉన్నవారు కూడా పవిత్రముగా ఉన్నవారు ఈ ఆహారమును వారు తినవచ్చును. మరి ఈనాడు కృత నిబంధనలు రే సోదరులారా, ఆదివారం రొట్టె విరుచడానికి మనం చేరి వస్తూ ఉండగా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములో నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి, నన్ను తినండి, నాతో సహవాసము చేయండి. అక్కడే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 27 నుండి 28 వచనాల్లో ఎవడు అయోగ్యముగా దీనిలో పాలు పొందునో వారు శిక్షకు పాత్రులవుతారు. అందుకే ప్రియులారా, మనము కడగబడిన వారముగా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనతో మనము సహవాసము చేయవలసిన వారముగా మనమున్నాము. తర్వాత చూడండి 12 నుండి 13వ వచనం వరకు ప్రథమ ఫలము అన్నాడు. ప్రథమ ఫలం అన్నాడు, వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్ష రస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చి తిని
వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములన్నీయు నీవగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. అద్భుతమైనటువంటి సంగతి ఇది. ప్రథమ ఫలములు. ఇదిగో యాజకులారా, నా మందిరములో మీరు పరిచర్య చేస్తూ ఉండగా ఈ ప్రథమ ఫలములన్నీ మీకిచ్చాను. సరే, ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి భావం. నూనె అనగానే పరిశుద్ధాత్మ అభిషేకమునకు గుర్తుగా ఉన్నది. ప్రథమ ఫలమనగానే యేసు క్రీస్తు ప్రభువు వారి పునరుత్థానమునకు సూచనగా ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉండగా ప్రథమ ఫలం మీరు భుజించండి. మీరు మీకు ఆహారముగా నేను వాటిని మీకిచ్చాను. ఆహారముగా నేను వాటిని మీకిచ్చాను కదా. దేవుని పిల్లలు వారు భుజించవలెను ప్రథమ ఫలములు. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉండగా ద్రాక్షారస ధాన్యములలో అంటే మన ప్రభువు మనకు ఆహారం అయి ఉన్నాడు. అక్కడితో మనం ఆగిపోకూడదు సుమి. ఈనాడు చాలా మంది దేవుని సేవకులకు గిఫ్ట్ అని రాస్తున్నారు. గిఫ్ట్ అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేదాన్ని బహుమానమా అంటాం. వారు పరిచర్య చేస్తూ ఉండగా అది జీతమే, బహుమానము కాదది. వారి పరిచర్యకు అది ఫలము. అది వారికి చెందవలసినది, వారికి ఆహారముగా దేవుడు ఇచ్చినది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో పౌలు చాలా విశేషముగా మాట్లాడుతూ 9వ అధ్యాయం 7వ వచనములో, ఎవడైనను సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున, ద్రాక్ష తోట వేసి దాని ఫలములను తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? మనుష్య రీతిగా చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది, కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టకుడి. ఇది దేవుడు ఎడ్లను గూర్చి విచారించుచున్నాడా? కాదు కాదు, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడు అంటూ ఆయన ఏమన్నాడు? ఈ దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు ఆశతో తొక్కింపవలెను. 13వ వచనంలో, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారు ఆ అర్పించునటువంటి ఆ అర్పణలలో పాలివారై ఉన్నారనియు మీరుగరా. పాత నిబంధనలో మందిరాల్లో పనిచేసే వారికి ఆహారముగా వీటిని నేను ఇచ్చాను. ఈనాడు కృత నిబంధనలో స్వార్థ ప్రచురించువారు స్వార్థ వలన జీవింపవలెను. నిజమే, పౌలు అన్నాడు, నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. అట్లని ఈనాడు కొందరు ఏమంటున్నారు? మా సంఘాల్లో మేమేమి తీసుకోవట్లేదు, మీరు కూడా తీసుకోవద్దండి. ఇది న్యాయమేనా? మీరు వేరొక సంఘాల్లో దోచుకునే దొంగలుగా ఉన్నారేమో, జాగ్రత్త సుమి. పౌలే అన్నాడు ఈ మాట, కొరింథీయులారా, నేను మీ ఎడల నేను అన్యాయము చేసి తిని. నేను ఏమిటి అన్యాయం? నేను మీ యొద్ద పరిచర్య చేసి ఇతరుల యొద్ద దొంగిలిన వాడనైతిని అన్నాడు. పరిచర్య ఇక్కడ, దోచుకోవడం అక్కడ అన్నట్లుగా కాదు ప్రియులారా. వారి ఆహారం దేవుడు వారికి ఇచ్చినటువంటి భాగం అది. సరే, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 15 నుండి 16వ వచనం వరకు విమోచన ధనము అని మనం విన్నాం. చూడండి, విమోచన ధనం మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలి చూలు నీదగును. మనుష్యుని తొలిచూలు పిల్లలను వెల ఇచ్చి విడిపింపవలెను. అపవిత్రమైన జంతువుల తొలిచూలు పిల్లలను వెల ఇచ్చి విడిపింపవలెను. 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. 5 తులముల వెండి ద్వారా విడిపించబడినటువంటి సంగతిని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. వెల ఇచ్చి మీరు విడిపించాలి, వెండి ద్వారా విడిపించాలి. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉండగా ఆనాడు ఈ విడిపించుట, విడుదల అంటే ఈ తొలిచూలు నువ్వు విడిపించాలి. వాస్తవానికి తొలిచూలు అహరోను సంతతి వారిదవు. ఇలా చెప్పుకుందాం, 12 గోత్రాల వారు ఉన్నారు. ఈ 12 గోత్రాల వారిలో ఉన్నటువంటి తొలిచూలు మొదటి సంతానం అహరోను, ఈ లేవీయులు యాజకులకు చెందినవారు. అప్పుడు వీరంటారు, అయ్యా
మేము మీకు మా పిల్లలను ఇవ్వలేము, దానికి బదులుగా వెండినిస్తాము. వెండి ద్వారా విమోచించబడిన వారు, వారు వెండి ద్వారా విమోచింపబడిన వారు. మరి నాడు క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18, 19 వచనాల్లో ఏమన్నాడు? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. దేవుడు ఆయన మనలను విమోచించాడు, విమోచింపబడిన వారు. తర్వాత చూడండి 17 నుండి 19వ వచనం వరకు సంఖ్యాకాండములో ప్రతిష్ఠితమైన మాంసమును కూడా నేను మీకు ఇచ్చాను అన్నాడు. 17 నుండి 19 వచనాల్లో 17వ వచనములో ఏమన్నాడు? వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించాలి, క్రొవ్వును దహించాలి, వాటి మాంసము నీదగును. ఇంకేమన్నాడు? 18వ వచనము, అల్లాడింపబరు బోర కుడి జబ్బ నీదగును. కదా, ఈ మాంసం దేవుడు వారికి ఆహారమును ఆయన ఇచ్చాడు, అల్లాడించబడు ఆహారం కదా. ఈ యొక్క ఆహారము నీదగును అనే మాటను మనము గమనించినప్పుడు ప్రియులారా, 17వ వచనములో ఇక్కడ మనము గమనిస్తూ ఉండగా దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఈ బలిపీఠం మీద ఆగ్రానించినటువంటి ఆ బలి పశువు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో కదా, ఆయన ఏమయ్యాడు? మన కొరకై అర్పణముగాను బలిగాను ఆయన చేయబడ్డాడు. 5వ అధ్యాయం 2వ వచనములో మిమ్మును ప్రేమించి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను ఆయన సువాసన భరితమైన అర్పణముగా ఆయన అప్పగించుకున్నాడు. ఈనాడు ఈ మాంసమును నేను మీకు ఇచ్చాను, ఈ ఆహారమును మీకు ఇచ్చాను. ప్రభువే మన ఆహారం. ఇంకా 20వ వచనము నుండి 24వ వచనం వరకు సంఖ్యాకాండం 18వ అధ్యాయం, దశమ భాగములన్నిటినీ నేను మీకు ఇచ్చాను. ఎందుకట? 20వ వచనములో అన్నాడు, మీకు ఆ లేవీయులారా, ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యము మీకు లేదు, మీ స్వాస్థ్యమును నేనే అన్నాడు కదా. వారికి భూమిని దేవుడు ఇవ్వలేదు, కానీ దేవుడు అన్నాడు, నేనే మీ స్వాస్థ్యమును, నేనే మీ స్వాస్థ్యమును. క్రీస్తు మనవాడు, మనము క్రీస్తుకు చెందిన వారము అన్నాడు పౌలు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. మనం ఆయన వారం, ఆయన మనవాడు, మనం ఆయనకు చెందిన వారం. అయితే 21వ వచనం నుండి మనం గమనించినప్పుడు, ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ లేవీయులకు ఇచ్చి తిని. కదా, ఇక్కడ గంభీరమైనటువంటి మాటలు ఉన్నాయి. దశమ భాగములు లేవీయులకు నేను ఇచ్చాను. ఇంకా మాత్రమే కాదు, 24వ వచనంలో ఇశ్రాయేలీయులకు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. చూశారా ప్రియులారా? 12 గోత్రముల వారు వారి వారి దశమ భాగములను తేగా, ఈ దశమ భాగములను దేవుడు లేవీయులకు ఆయన ఇచ్చుట. వారి వారి యొక్క పరిచర్యలో వారి భాగం అది, మరి భాగం అది. ద్రాక్షరసములో దశమ భాగం, ధాన్యములో దశమ భాగం, అన్నిటిలో దశమ భాగమును ఇవ్వాలి అని పాత నిబంధనలో దేవుడు తేటగా చెప్పాడు. మరి క్రొత్త నిబంధనలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉన్నదండి, వాక్యోపదేశము పొందుచున్న మీరు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను, మంచి పదార్థములన్నిటిలో వారు మీతో పాలివారై ఉండవలెను. పిల్లల వారి యొక్క పోషణ విషయమై దేవుని యొక్క ఆలోచన గంభీరమైనదిగా ఈ భాగములో మనం చూడగలం. మంచిది. 8 నుండి 24వ వచనం వరకు
వారికి ఇవ్వవలసినవి. సో దశమ భాగాలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా చాలా విషయాలు మనం మాట్లాడుకునవచ్చు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీ రెండవ పత్రిక 9వ అధ్యాయం, దశమ భాగము ఆదికాండం 14వ అధ్యాయములో అబ్రహాము ఇచ్చినటువంటి దశమ భాగం, ఆదికాండం 28వ అధ్యాయములో యాకోబు దేవునికి మొక్కుబడిగా ఆయన చెప్పినటువంటి దశమ భాగం, మలాకి గ్రంథం 3వ అధ్యాయములో ఈ దశమ భాగమును గూర్చినటువంటి వివరణ, కృత నిబంధనలో మత్తయి సువార్త 23వ అధ్యాయములో ప్రభువు అన్నాడు, మీరు వాటిని మానక వీటిని చెయ్యండి. దేవునికి ఇచ్చే విషయములో మనము ధారాళముగా దేవునికి ఇవ్వాలి అని దేవుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. దాటి వెళ్దాం. మొదటి 7 వచనాల్లో లేవీయులు యాజకుల బాధ్యతలు, 8 నుండి 24 వచనాల్లో యాజకులు లేవీల యొక్క భాగ్యములు, వారి జీతం, దేవుడు వారికి ఏమేమి ఇచ్చాడు, అర్పణలు ఇచ్చాడు, ప్రథమ ఫలములు ఇచ్చాడు, విమోచన ధనమునిచ్చాడు, ఆ బలిపీఠం మీద ఉన్న ఆ మాంసమునిచ్చాడు, దశమ భాగములన్నిటినీ వారికి ఇచ్చాడు. మరి ఆకలితో ఆయన ఉంచినవాడు కాడు ప్రియులారా. తర్వాత చూడండి 25 నుండి 32వ వచనము వరకు, 25 నుండి 32వ వచనం వరకు ఇది యెహోవా భాగము అని చెప్పబడినది. ఒకసారి మనం చూద్దాం. చూడండి 26వ వచనంలో, నీవు లేవీయులతో ఇట్లనము. సరే, లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. అది గంభీరమైనటువంటి ఈ సంగతిని మనం చూడగలం. నిజమే, దశమ భాగాలు దేవుడు మాకిచ్చాడు, నిజమే, ఇంకా అంతా మావే అని కాదు. ఈ దశమ భాగములో మరలా దశమ భాగమును ఈ లేవీయులు దేవునికి చెల్లించాలి అని 26 నుండి 30 వచనం వరకు మనం గమనిస్తాం. ఈ దశమ భాగములను మరలా దశమ భాగం వాటిని దేవుడు ఎవరికి నియమించాడు? చూడండి 28వ వచనంలో ఏమన్నాడు ఆయన, అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణముగా యెహోవాకు చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనికి ఇవ్వవలెను. అహరోను ఆయన పరిచర్య జరిగిస్తూ ఉండగా వాటిని అహరోనుకు ఇవ్వాలి. మెట్టుకు ప్రియులారా, మనము దేవునికి మనము ఇవ్వాలి అనే ఈ గంభీరమైనటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మహాజ్ఞాని సొలొమోన్ 9-10 వచనాల్లో ఏమన్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు పొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. మనము దేవునికి మనము ఇవ్వాలి అని దేవుడు చాలా స్పష్టంగా ఆయన వివరించాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం చూడండి, మనం ముగిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడే తిరిగి మరలా చెల్లించేవాడు, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమైందని దానిని తినవచ్చును, ఏలైనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము. దేవుడు వారికి తగినటువంటి జీతమును ఆయన ఇచ్చువాడు. దేవునికి మనం ఇవ్వాలి, దేవుడు మనకిచ్చేవాడు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఎవరికి అచ్చి ఉండేవాడు కాడు. యేసు ప్రభువు వారు ఇలా అన్నారు, పనివాడు ఆహారమునకు పాత్రుడు అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో పనివాడు ఆహారమునకు పాత్రుడు. కొరింథీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఏమన్నాడు, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, పెద్దలంటే పేరుకు పెద్దలని కాదు, వాక్యములో ప్రయాసపడువారు, ఉపదేశములో ప్రయాసపడువారు, వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా మీరు ఎంచండి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. పిల్లల దేవుడు వారికి
తగిన బహుమానం పరలోకములో ఆయన ఇచ్చే మాట నిజమే కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. అక్కడిచ్చే జీతం ఉన్నది, కానీ ఇక్కడ వారు చేస్తున్న పనికి వారికి తగిన వేతనం, పనికి తగిన జీతం తప్పక ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే దైవ గ్రంథములో దేవుడు తేటగా రాయించాడు, ఈ కూలి దేవునికి మొర్రపెట్టును అని వ్రాయబడి ఉన్నది. అన్యాయముగా మీరు బిగపట్టినటువంటి ఈ కూలి దేవునికి మొరపెడుతుంది. కనుక ప్రియులారా, మనమందరం ఉత్తరవాదం, యాజకులు వారి దోషములకు ఉత్తరవాదులు. ఒకవేళ ఇశ్రాయేలీయులు యాజకుల విషయములో వారిని పస్తులు ఉంచితే వారు వారి దోషములకు ఉత్తరవాదులు. కనుక మనమందరూ దేవునికి ఒకరోజు లెక్క ఒప్ప చెప్పవలసిన వారముగా మనముండగా, ప్రియులారా, మరి మనము దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికిచ్చి దేవుని ద్వారా బహుమానము పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.